హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యాన్సీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా చాలా బాగుంటాము. ఈరోజు ఈ వీడియోలో మనం మేక తలకాయ కూర అయితే వండబోతున్నాము. ఇది మ్యాక్సిమం చాలామందికి ఇష్టం ఉంటుందండి. మనలాగా కొంతమందికి అయితే ఇష్టం ఉండదు. నాకైతే అసలు ఆ స్మెల్ కూడా నచ్చదనమాట. ఇంకా నేను తినను కాబట్టి ఇంకా నా కోసం అని చెప్పి ఆకుకూర పప్పు అయితే చేసుకున్నాను. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఈ తలకాయ కూర అయితే మొత్తం ప్రాసెస్ అంతా తీసాను. స్టార్టింగ్లో మాత్రం కొంచెం మిస్ అయిందనమాట. మేక తలకాయ కూర అనేది మనకి హెల్త్ బాగాలేనప్పుడు లేదా కోల్డ్ చేసినప్పుడు మేక తలకాయతో కర్రీ వండుకుని బాగా కొంచెం చారులాగా పెట్టుకుని తింటే వేడి మొత్తం బయటకు వచ్చేస్తుంది అంటారు. చాలామంది తింటారండి. మా ఇంట్లో వచ్చేసి అందరూ తింటారు, నేను ఒక్కదాన్నే తినను అనమాట. దీన్ని మనం ఫస్ట్ తేగానే ఒక 2-3 టైమ్స్ కడిగి బాయిల్ చేసుకోవాలి. ఫాస్ట్గా అయితే కుక్ అవ్వదండి. మనకి కుక్కర్ ఉంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టి కూడా ఒక 2-3 విజిల్స్ రానిస్తే సరిపోయిద్ది. మేక తలకాయనైతే నీట్గా వాష్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని దాంట్లో ఇంకొంచెం పసుపు వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. కొంచెం ఉడికినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇది కూడా చాలా ప్రాసెస్ ఉంటుందేమో, డిఫరెంట్ ఏమో అని అనుకున్నాను, కానీ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి. నార్మల్ మనం చికెన్ మటన్ ఎలా వండుతామో సేమ్ అదే ప్రాసెస్ ఉంది. డిఫరెంట్ ఏం లేదు. కాకపోతే టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఆనియన్స్ అవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేశాక కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవనిచ్చి మనం ముందరగానే ఉడకబెట్టుకున్న ఈ మేక తలకాయని ఆయిల్లో వేసేయాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ మగ్గనిచ్చాక సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ కూడాను కొంచెం ఓకే, ఎక్కువ వేసేసుకోకూడదు. టేస్ట్కి సరిపడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనం మొక్క ఉడికిందో లేదో చూసి ఓన్లీ ఒక మొక్క తీసుకుని చూస్తే సరిపోయిద్ది అనమాట. కాబట్టి మొక్క ఉడికినాక కారం వేసి ఇంకొంచెం వాటర్ పోస్తే ఆల్రెడీ ఆ ఉడికిన పీస్ అనేది ఇంకా మెత్తగా అయ్యి ఆ లోపలికి కూడాను ఈ గుజ్జు గ్రేవీ అనేది వెళ్తుంది అనమాట. అప్పుడు కర్రీ ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనం ఇంకొంచెం జలుబు అలా ఉంది అని అనుకుంటా వాటర్ ఎక్కువ పోసుకుని చారులాగా పెట్టుకుంటే సరిపోయిద్ది. లేదు మామూలు కర్రీ లాగానే కావాలి అనుకుంటే మనం వాటర్ తక్కువ పోసుకుని మగ్గనిచ్చేస్తే గ్రేవీ లాగా అయిపోయిద్ది అనమాట. కర్రీ చాలా మంది తింటారండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ కర్రీ ఇంకా అయిపోయింది అని అనుకున్నప్పుడు లాస్ట్లో గరం మసాలా పౌడర్ అలానే కొత్తిమీర జల్లుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిద్ది. మీకు ఎంతమందికి నాలాగా తలకాయ కూర అంటే ఇష్టం ఉండదో కమెంట్ చేయండి. అల్లం పేస్ట్ అండి. దీన్ని మేము ఏం చేస్తామంటే 1 వీక్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని ఒకేసారి గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఎందుకంటే మేము ఎక్కువగా నాన్ వెజెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా దాంట్లోకి డైలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంటే ఒక్కోసారి పవర్ ఉండదు, టైం ఉండదు, ఫాస్ట్గా అవ్వాలి అని అనుకున్నప్పుడు సేఫ్గా ఉంటే బెటర్ అని చెప్పి మేము 1 వీక్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము. ఇది నిల్వ ఉండడానికి కొంచెం మేము ఉప్పు అలానే పసుపు కూడా వేస్తామన్నమాట. అలానే వీడియో స్టార్టింగ్లో ఈ కర్రీ నన్ను మా అమ్మ వండమంది నేను వండని చెప్పాను అన్నాను కదా, అది ఎందుకంటే ఇప్పుడు మనం చేసామనుకో ఏదో ఒక పేరు పెడతారు. ఉప్పు ఎక్కువైందనో, కారం తక్కువైందనో, టేస్ట్ లేదని చెప్పి. అదే మా అమ్మ చేసింది అనుకో, అది ఎలా ఉన్నా తింటారనమాట. దానికి పేరే ఉండదు, ఏం పేరు పెట్టకుండా సైలెంట్గా తింటారనమాట. ఇంకా నేను పైన చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అవైతే అందించాను. మొత్తం కర్రీ అంతా మా అమ్మే వండింది. లాస్ట్కి అందరూ ఏమీ అనకుండా బాగుంది బాగుందంట తిన్నారు. అదే నేను వండితే చాలా పేర్లు పెడతారు, అప్పటికప్పుడు వచ్చేస్తాయి అనమాట. అది తక్కువైంది ఇది తక్కువైంది అని చెప్పి. అందుకే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపను అనమాట వంటలు చేయడానికి. ఈ ఆకుకూర వచ్చేసి మా గార్డెన్లోదేనండి, బయట నుంచి అయితే ఏం కొనలేదు. దీని పేరు బచ్చలాకంట. దీనిలో చింతపండు వేయకుండానే పప్పు అయితే చేసేసాను అనమాట. ఎందుకంటే ఆకు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు యాడ్ చేయక్కర్లేదు. ఇంకా ఈ పప్పు ఇవన్నీ నార్మల్ మీకు తెలుసు కాబట్టి పప్పు ఎలా ఉండాలో ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను.
ఇంకా అందుకని చెప్పి నేను పప్పు గురించి అంత డీటెయిల్గా ఏమీ తీయలేదు. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట. అలానే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.